అందుకని పురోహితులకి ఏదైనా మంచి మార్గం ఉంటే ప్రభుత్వం నుంచి పోరాడు, మనందరూ ఏదో రూపాయి బాబాయ్ వేసుకోవడం కాదంటే అప్పుడే పురోహిత సంఘం విస్తృతంగా ప్రచారం చేసిన AB6 శ్రీకాంత్ గారికి కూడా ఇక్కడి నుంచి ఖచ్చితంగా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే 2020లో కోవిడ్ చాలా ముమ్మరంగా ఉన్న టైంలో పురోహితులందరూ అల్లాడిపోతున్న టైంలో ఇది ప్రభుత్వం దృష్టిలో ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పేసి మేము ఇక్కడికి ఒక్క 100 మీటర్ల దూరంలో ఉన్న ఈ ధర్నా చౌక్లో మేము ధర్నా చేసి మా ధర్నా దగ్గరికి వచ్చి మమ్మల్ని అందరినీ కూడా మంచి సపోర్ట్ చేసి ప్రభుత్వం దగ్గరికి మీ సమస్యలు తీసుకెళ్తామని చెప్పేసి భరోసా ఇచ్చిన విష్ణు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదే రోజు మాకు అందరు కూడా భోజనాలు, అంత కోవిడ్ టైంలో భోజనాలు ఏర్పాటు చేసిన వారి మేనలుడు గాయత్రి కన్వెన్షన్ సెంటర్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నా ఎందు దయించి మీరు ఎవ్వరు కూడా మనసులో ఏ భావన పెట్టుకోకుండా ఎవరెవరు ఏ వర్గం నుంచి ఏ వ్యాపారం నుంచి వచ్చినా సరే నాకు ఒక్కసారిన్నింటిని కూడా ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. మరి బ్రాహ్మణ కుల వృత్తి ఏంటి? అర్చకత్వం, పౌరోహిత్యం. సరే, జస్టిస్ స్వామి గారు ఏం చెప్పారంటే పౌరోహిత్యాన్ని అర్చకత్వాన్ని బ్రాహ్మణ కుల వృత్తిగా గుర్తించమని చెప్పేసి ప్రభుత్వానికి ఉన్నప్పుడే వాడికి ఇస్తున్నారు. అలాగే మన బ్రాహ్మణుల్లో పౌరోహిత్యం చేసుకున్న వాళ్ళకి ఇవ్వండి. దాంట్లో కనుక మనం స్పేస్ కనుక బ్రాహ్మణ సమాజానికి ఉంటే ఖచ్చితంగా ఒకటి కాకపోతే ఈయన ప్రవేశపెట్టేటువంటి 21 అంశాల్లో ఎక్కువ భాగానికి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్వం ఆంధ్రప్రదేశ్ చరిత్ర కానీ ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్రం తీసుకురావడం కోసం పనిచేసినటువంటి నాయకుల యొక్క చరిత్ర కానీ తెలుసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర శాసనసభలో 50 మందికి పైగా శాసనసభ్యులు ఉన్నారు, పార్లమెంట్లో ఉన్నారు, రాజ్యసభలో ఉన్నారు అని అంటే మీరు చరిత్ర తెలుసుకున్నాం సార్ ఎంతమంది మనకు స్ట్రెంగ్త్ ఉండేది ఆ రోజుల్లోనే. అది రాను స్వాతంత్ర అనంతరం తగ్గిపోయింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో తిరిగి బ్రాహ్మణ సామాజిక వర్గానికి పూర్వ వైభవం రావాలి అనే ఉద్దేశంతో ఒక పక్క శ్రీపాదరావు గారు కానివ్వండి, ఒక పక్క ద్రోణరావు సత్యనారాయణ గారు ఉండి, ఒక పక్క అరుణ్ కుమార్ గారు కానివ్వండి, విజయవాడలో 2009లో నేను పోటీ చేయడానికి, 2004లో ఉడా చైర్మన్ అవడానికి ఇది బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఆంధ్రప్రదేశ్లో ప్రజాప్రతినిధులుగా తయారు చేసినటువంటి ఉండాలి అని కోరుకున్నటువంటి ఏకైక లీడర్ ఎవరు అంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఒక రక్షణ కవచంలాగా ఉండే విధంగా ఆల్రెడీ మా పెద్దలతో మాట్లాడాము, నేను రఘుపతి గారు, వాళ్ళు కూడా సూత్రప్రాయంగా అంగీకరించారని చెప్పిన కూడా ఈ సందర్భంగా చెప్తాను. అది ప్రధానంగా రావాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ఇక్కడ అర్చకులకు సంబంధించి, సంక్షేమానికి సంబంధించి, అలాగే వేద పాఠశాలల గురించి, దేవాలయాల పరిరక్షణ గురించి ఏం చేస్తే బాగుంటుంది, ఏదో కార్పొరేషన్ ఇచ్చాడు డబ్బులు లేవు, నువ్వు గట్టిగా అడుగు, మాట్లాడుకుంటున్నావు. బయట ఏమనుకుంటారంటే ఏముంది ఇద్దరు ఉన్నారు, ఏం చేశారా, మనకేం చేశారా, చాలా తేలిక. ఏం చేయటం అంటే ఎవరికి ఏం చేసాం, ఎంతమందికి ఇవాళ ఒక లిస్టు చేస్తే బోల్డ్ అంతమందికి. ఇవాళ ఎన్నో సంఘాలు ఉన్నాయి ఇక్కడ. నేను బయలుదేరి డిప్యూటీ స్పీకర్గా బయలుదేరి తిరుపతి బయలుదేరితే ఒకసారి ఒంగోలు లాగేవాడిని అదే పనిగా. ఆ ఒంగోలు లాగితే అక్కడ ఎస్పీ గారు, కలెక్టర్ గారు వాళ్ళు వచ్చేవాళ్ళు ప్రోటోకాల్గా. మన బ్రాహ్మణ సేవా సంఘ ప్రతినిధులు అందరూ కూడా సంఘాల వాళ్ళని పిలిచి వాళ్ళకు ఉన్నటువంటి ఆ సమస్యలన్నీ అక్కడే వాళ్ళకి ఇచ్చి దాని మీద మేము ఫాలోఅప్ చేసి హైటెడ్ చూసేవాళ్ళం. ఒకసారి నెల్లూరు ఆగేవాడు, ఒకసారి గూడూరు ఆగేవాడు. అంటే అధికారాన్ని ఏ రకంగా ఉపయోగించాలో, ఎంతమందికి చేయాలో అంతమందికి చేస్తాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మనం చేసేది గొప్ప విషయం కాదు. వాళ్ళ లీడర్స్ అంటే ఒక పొలిటికల్ లీడర్స్ కాదు, మీరు అందరూ కూడా లీడర్సే. ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క దాంట్లో లీడరే. ఒక బ్రాహ్మణుడు అనేవాడు ఒక దిక్సూచి, సమాజానికి ఒక దిక్సూచి లాంటి వాడు. అందరూ కూడా మనం ఆ బాధ్యత నిర్వహిస్తూ ఉన్నాం. ఆ నిర్వహించేటువంటి క్రమంలో మనల్ని గురించి మనం ఆలోచించుకునేటువంటి సమయం వచ్చింది. ఇంతకుముందు అవసరం ఉండేది కాదు. మనకి పోషించేవాడు,
బ్రాహ్మణుల్ని గౌరవించి పోషించేవాడు. బ్రాహ్మణ సమాజానికి కావాల్సినటువంటి హితం గురించి ఆలోచించి మరి నిర్భయంగా చెప్పగలిగేవాడు. ఇవాళ పొరపాటున గొల్లవాడు అంటేనే తప్పు పట్టేటువంటి పరిస్థితికి వెళ్ళాక ఏం మాట్లాడాలనే దాన్ని కూడా ఆచితూచి మాట్లాడేటువంటి పరిస్థితి, వాడికి రక్షణ కరువు అయినటువంటి పరిస్థితిలో ఇప్పుడున్నటువంటి సమాజంలో మనం ఉన్నాం. ఈ క్రమంలో మేమందరం కూడా, నేను ఒకప్పుడు 2014-19లో ఒక శాసనసభ్యుడిగా ఉంటూ ఆ రోజు సభలో సామాజిక వర్గం పట్ల జరుగుతున్నటువంటి అనేక విషయాలు నా దృష్టికి వచ్చినప్పుడు ఈ అటాచ్డ్ యాక్ట్ మాకు అవసరం అధ్యక్ష అని చెప్పి మాట్లాడితే ఆ కోడెల శివప్రసాద్ గారు అట్లా మీరు మాట్లాడకూడదండి. ఎందుకు మాట్లాడకూడదు? ఈరోజు ఎరా బాపరాడా అంటే దిక్కు లేదు, మాట్లాడేటువంటి పరిస్థితి లేదు, కబ్జా చేస్తే అడిగేటువంటి నాదుడు లేడు. మరి అనేక రకాలుగా దూషణ విషయాలు ఎదురవుతూ ఉన్నాయి. ఈరోజు మనం ఏదో ఉద్ధరించే వాళ్ళగా మనం ఒక్కడే ఆ బాధ్యత అంతా మందే అన్నట్టుగా, మనమే సనాతన ధర్మాన్ని మోసేవాళ్ళం మనమే అన్నట్టుగా, మనకు మనమే ఆ బాధని బాధ్యతని మోస్తూ ఆపసోపాలు పడుతూ ఉన్నాం. ఎందుకు? 10 సంవత్సరాలుగా వేద విజ్ఞాన పరిషత్ తరఫున ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితుల మీద, బ్రాహ్మణులకి ఉండేటువంటి స్థితిగతుల మీద విస్తృతంగా అధ్యయనం చేసి వివిధ సందర్భాల్లో వివిధ ప్రాంతాల్లో, విశాఖపట్నంలోను, విజయవాడలోను ఇలాగా కాస్త మేధావులు నలుగురిని సమీకరించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని అసలు బ్రాహ్మణులకి ఎందుకు ఇలా జరుగుతున్నది, ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరి వ్యవస్థలు, రాజకీయ వ్యవస్థలు ఉద్దేశంలో ఉన్నాయి అంటే, నేను అనుకోవటం ఏంటంటే సరైనటువంటి రిప్రజెంటేషన్ లేదు. అంటే నాయకత్వం మీద విధేయత కలిగి ఉండడం, నాయకత్వం పట్ల భయం కలిగి భక్తి కలిగి ఉండటం అనేటువంటి వేరు. కానీ నాయకుడికి ఈ సమస్య మాలో ఉంది, ఇది మీరు పరిష్కరించండి, మాలో ఉన్నటువంటి అసంతృప్తి తొలగుతుంది, మేమంతా కూడా బ్రాహ్మణుల్ని ఒక తాటి మీద ఒక వ్యవస్థకి మేము ఓటు వేసేటట్టుగా తీసుకొస్తామని నిర్భయంగా నాయకులు చెప్పలేకపోతున్నారు. అన్ని పార్టీల్లో ఉన్న పరిస్థితి. దీని నుంచి బయటికి రావాలి. ఇవాళ ఏదైనా ఒక సమావేశం పెట్టామంటే మేము ఎవరో ఇద్దరు, అంటే గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్నదే, ఇద్దరు అటెండ్ అవుతున్నారంటే మిగతా పార్టీల్లోంచి ఆ స్థాయి నాయకులు ఎందుకు రాలేదు, ఎందుకు కావట్లేదు, అది ఒక్కసారి ప్రశ్నించుకోవాలి వ్యవస్థలు. ఎందుకంటే ఆ పార్టీల్లోంచి 2 నాయకులు వస్తున్నప్పుడు మన పార్టీలోంచి 2 నాయకులు ఏరి, ఆ స్థాయి గల నాయకులు ఏరంటే మీరు ప్రాతినిధ్యం ఇవ్వకపోవటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీన్ని సమన్వయం చేసుకోవాల్సినటువంటి బాధ్యత రాజకీయ పార్టీల మీద ఉంది. మేము ఏ వ్యవస్థకి కానీ ఏ పార్టీకి కానీ వ్యతిరేకంగా కాదు. మాకు కావలసినటువంటి హక్కులు, మాకు ప్రభుత్వాల నుంచి పార్టీల నుంచి రావాల్సినటువంటి గౌరవ మర్యాదలు, చట్ట ప్రకారం రావాల్సినటువంటి హక్కుల కోసం మాత్రం ఒక సిద్ధాంతపరంగా అడుగుతున్నాం తప్ప ఇది ఎవరి మీద పోరాటము లేకపోతే ఇంకోటి అనేటువంటి వ్యవస్థ ఇది కాదు. దీన్ని సాధ్యమైనంత వరకు పార్టీ నాయకత్వాలు వహించేటువంటి వారు అర్థం చేసుకుని మనం ప్రాతినిధ్యం కల్పించాలి, బాధ్యత ఉంది, మనం ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నామని ఆత్మవిమర్శన చేసుకునేదాకా మా పని మేము చేస్తూనే ఉంటాం. వాళ్ళ దృష్టికి వ్యవహారాలని తీసుకెళ్తూనే ఉంటాం. ఇవాళ అనేకమైనటువంటి సందర్భాల్లో బ్రాహ్మణుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ ఒక రాజకీయ వ్యవస్థలోనే కాదు, సామాజిక పరమైనటువంటి న్యాయం చేయటంలోను. అదేవిధంగా Brahmins about democracy and the value of vote. ఇప్పుడు ఈ రోజున రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల పట్ల అభిమానం ఉన్న వాళ్ళు కానీ, రాజకీయ పార్టీల్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ, అందరూ అన్ని సంఘాల్లో ఉన్న బ్రాహ్మణులందరం కలిసి ఈ రోజున ఈ వేదికపైకి వచ్చి మా యొక్క సమస్యల మీద, బ్రాహ్మణ సమాజం ఈ రోజున ఏ రకమైన సమస్యలు ఎదుర్కొంటోంది, ఆ సమస్యల పరిష్కారం కోసమని మనం ఏవేవి చేయాలి అన్న దాని మీద చర్చ జరిగింది. అక్కడ వాస్తవంగా అందరూ ఏకాభిప్రాయానికి వచ్చింది ఏమిటంటే, ఈ రోజున చట్టసభల్లో ఎక్కడా కూడా
పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు కూడా బ్రాహ్మణ ప్రాతినిధ్యం అనేది అసలు ఎక్కడ కూడా ఉండట్లేదు. దానివల్ల బ్రాహ్మణ సమస్యలు ఏవి కూడా చట్టసభలలో ప్రస్తావనకి రావట్లేదు. బ్రాహ్మణ యొక్క సమస్యలన్నింటినీ పక్కకి పెట్టేసి మిగతా ఇష్యూస్ మీదే చర్చలు కానివ్వండి, వాదోపవాదాలు కానివ్వండి, నిర్ణయాలు కానివ్వండి అనేకం జరుగుతున్నాయి. తద్వారా బ్రాహ్మణులకి అన్ని రంగాల్లోనూ అన్ని సందర్భాల్లోనూ కూడా అన్యాయం జరుగుతుంది. ఇవాళ రాజ్యసభ నామినేషన్ జరుగుతున్నాయి, ఒక్క బ్రాహ్మణి ప్రస్తావన లేదు. ఏ బ్రాహ్మణులు ఈ డెమోక్రసీలో ఈ భారతదేశంలో వాళ్ళు ఈ ఎన్నికల్లో వాళ్ళు పాల్గొనడం లేదా? వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించడం లేదా? మరి వాళ్ళకి ఎందుకని న్యాయబద్ధమైన వాళ్ళకి ఆ వాటా ఎందుకు దక్కడం లేదు చట్టసభల్లో? ఈ పరిస్థితుల్లో ఈ రోజున దేవాదాయ అధర్మాదాయ శాఖ అనేది ఒకటి ఉంది మనకి ఇక్కడ. ఆ దేవాదాయ అధర్మాదాయ శాఖలో ఎన్ని జరుగుతున్నాయన్నది నేను మీకు ఎవరికి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి దేవాలయానికి కూడా కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి, కానీ ఆ దేవాలయంలో కనీసం ధూపదీప నైవేద్యాలకి ఏమాత్రం ఆస్కారం లేని పరిస్థితులు ఉన్నాయి. ఎందువల్ల? ఆ దేవాలయానికి దాతలు ఇచ్చిన భూములన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోవడం. ఈ దేవాదాయ అధర్మాదాయ శాఖ ఈ అధికారులు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఆ భూస్వాములతోటి అక్కడ కౌలుకు తీసుకున్న రైలుతోటి కుమ్మకి దేవాదాయ భూములన్నింటినీ కూడా ఆ దేవాలయ భూములన్నింటినీ కూడా వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్లు కూడా జరిగిపోతున్నాయి. అలాంటివి మనం పుంకాలుగా పత్రికల్లో చూస్తూనే ఉన్నాం. ఈ రోజున హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి దేవాలయాలే మూల స్తంభాలు. ఆ దేవాలయ వ్యవస్థనే ఇవాళ సర్వనాశనం చేస్తున్న పరిస్థితుల్లో బ్రాహ్మణులందరూ కూడా ఏకమై ముందు ఆ ధర్మాన్ని పరిరక్షించడం కోసం ముందుకు రావాల్సిన అవసరం ఉందన్న వాస్తవాన్ని మేమందరం కూడా గుర్తించడం జరిగింది. అలాగే అన్ని రంగాల్లో వ్యవసాయంలో కానివ్వండి, వృత్తి విద్యల్లో కానివ్వండి, అలాగే మిగతా వ్యాపార రంగాల్లో కానివ్వండి, బ్రాహ్మణులకి ఏ రకమైన సహాయ సహకారాలు కూడా ప్రభుత్వం నుంచి అందటం లేదు. వివక్ష ఎంత దారుణంగా ఉందంటే ఈ రోజున అన్ని స్కూళ్ళల్లో ఉన్న విద్యార్థులకి కూడా అమ్మ ఒడి పథకం ద్వారా వాళ్ళకి అనేక రకాలుగా ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఫీజు పేమెంట్లో గవర్నమెంట్ సహాయం కానీ ఉంటుంది. కానీ వేద పాఠశాలలు అవి పాఠశాలలే, వాటికి అన్ని రకాల గుర్తింపులు ఉన్నవే. వేద పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకి అమ్మఒడి పథకం ఎందుకు వర్తిస్తుంది? దానికి ఈ రోజున ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో బ్రాహ్మణులందరూ కూడా ఏకమై వాళ్ళ మధ్యలో ఉన్న చిన్నపాటి విభేదాలను కూడా పక్కన పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు కూడా ఏ ఎన్నిక జరిగినా ఆ ఎన్నికలో ఎక్కడ ఏ బ్రాహ్మణుడు ఏ రాజకీయ పార్టీ నుంచి పోటీ చేసినా కూడా మిగతా వాళ్ళందరూ కూడా కలిసి ఆయన్ని గెలిపించుకోవడం ద్వారా వాళ్ళని చట్టసభలకు పంపడం ద్వారా చట్టసభల్లో బ్రాహ్మణుల సమస్యలను ప్రస్తావించడం ద్వారా వాటిని పరిష్కరించాలని చెప్పి కోరుకుంటూ ఈ సమావేశం తీర్మానం అనేది చేయడం జరిగింది. అదే దిశగా అందరూ కూడా ముందుకు సాగాలని నిర్ణయం జరిగింది. భవిష్యత్తులో అన్ని రాజకీయ పార్టీలకి కూడా బ్రాహ్మణులు అంటే ఏమిటి, బ్రాహ్మణుల సత్తా ఏమిటి అనేది చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దాని కార్యాచరణ కూడా రూపొందిస్తున్నాం. ఆ కార్యాచరణ ఏమిటి అనేది త్వరలోనే మీ అందరికీ కూడా తెలియపరుస్తాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను తురగా శ్రీరామ్, పొలిటికల్ అనలిస్ట్ని. ఈరోజు వేద విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో బ్రాహ్మణులందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణులందరూ, బ్రాహ్మణ నాయకులు ఈరోజు విజయవాడలో హోటల్ ఐలాపురంలో ప్రత్యేకించి సమావేశం పెట్టుకోవడం జరిగింది. కారణం ఏంటంటే రాష్ట్రంలో బ్రాహ్మణులకి అనేక సమస్యలు ఉన్నాయి. బ్రాహ్మణుల ఆడపిల్లలకి సమస్యలు ఉన్నాయి, అర్చకులకి సమస్యలు ఉన్నాయి, పురోహితులకి సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగ సమస్య ఉంది. ఇలాంటి అనేకమైన సమస్యలు ఉన్నాయి. వీటన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నంలో ఈరోజు అందరం కూడా ఈరోజు ఇక్కడ సమావేశం జరగడం జరిగింది. ఈ సమస్యలన్నిటికీ చివరికి పరిష్కారం ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అర్జీలు పెట్టడం,
ఇది ఒకటే పరిష్కారంలా కనిపిస్తోంది. అనేక సందర్భాల్లో అనేక ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి ఇలా మా సమస్యల్ని పరిష్కరించండి బాబు అని చెప్పి అర్జీలు పెడుతుంటే ఆ అర్జీలన్నింటినీ బుట్టదాఖలు చేస్తున్నారు. దీనికి కారణం ఏంటి అంటే సమాజంలో మేమేదో అంటరాని వాళ్ళలాగా, మీకు సంబంధించిన రిప్రజెంటేటివ్లు లేరు, మీకు సంబంధించిన ఎమ్మెల్యేలు లేరు, మీ గురించి మాట్లాడడానికి ఎవరు లేరు, మిమ్మల్ని ఎవడు పట్టించుకుంటాడు అన్నట్లాగా రాజకీయ పార్టీల వ్యవహార శైలి ఉంది. సరే, ఇది గమనించిన తర్వాత మొన్న ఎలక్షన్ల సమయంలో కూడా నేను, సుబ్రహ్మణ్యం గారు, ఇంకా కొంతమంది కలిసి అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళాం. అన్ని రాజకీయ పార్టీల నాయకుల దగ్గరికి వెళ్ళి అధిష్టానాల దగ్గరికి, రాజకీయ నాయకులు అంటే ఎవడో వాడు వీడు కాదు, అధిష్టానాల దగ్గరికి వెళ్ళి మా అందరికీ మా రిప్రజెంటేటివ్స్గా ఉండటానికి మా వాళ్ళకి కొంతమందికి అవకాశం ఉన్న చోట్లల్లా కూడా టికెట్లు ఇవ్వండి, మేము గెలిపించుకుంటాము అని రిక్వెస్ట్ చేసాం. కానీ పట్టించుకున్న నాదుడు లేడు. ఇంకా 1-2 సీట్లు తగ్గినాయి. గతంలో ఉన్న వాళ్ళు కూడా ఇంకా 1-2 సీట్లు తగ్గినాయి. ఈ పరిస్థితి అంతా ఉన్నప్పుడు మన సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి? దీని మీద సీరియస్గా ఆలోచించి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో, అంటే ఇంకా 3 సంవత్సరాలు ఉంది. గతంలో అయితే మేము మేలుకోలేదు, ఈసారి 3 సంవత్సరాల ముందే మేము మేలుకొని ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మాకు సీట్లు ఇచ్చి తీరవలసిందే, మాకు ఎక్కడైతే అవకాశం ఉందో అన్ని చోట్ల మాకు ఇచ్చి తీరవలసిందే అని చెప్పి ఈరోజు ఈ మీటింగ్ ద్వారా అన్ని పార్టీలకి అల్టిమేటం జారీ చేస్తున్నాం. లేదంటే కనుక మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు గెలవరు అంటున్నారు కదా, మీరు బ్రాహ్మణులు గెలవరు, మీరు టికెట్లు ఇస్తే అంటున్నారు కదా, కానీ మేము మిమ్మల్ని ఓడిస్తాం. ప్రతి నియోజకవర్గంలోనూ మేము తలుచుకున్న చోట తలుచుకున్న అభ్యర్థిని ఓడించగల కెపాసిటీ బ్రాహ్మణులకు ఉన్నది. ఈ విషయం అన్ని పార్టీలు గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల మేము ఈరోజు మాట్లాడే మాటలు మీరు తక్కువగా తీసుకుంటే రాబోయే ఎన్నికల్లో మీరు మాకు టికెట్లు ఇవ్వకుండా నిరాకరిస్తే మిమ్మల్ని ఓడించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి అన్ని రాజకీయ పార్టీలకి తెలియజేస్తాం. ఇది మాత్రమే కాకుండా ఇప్పుడున్న రాజకీయ పార్టీలన్నీ కూడా రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా బ్రాహ్మణుల్ని సీతకన్నేసి చూడడం, వీళ్ళని పట్టించుకోవడం లాంటివి చేస్తే అవసరమైతే మాకు మేమే టికెట్లు ఇచ్చుకునేలాగా అందరినీ కలుపుకుని, సమాజంలో ఉన్న అన్ని వర్గాలని కలుపుకుని బ్రాహ్మణులు ఎక్కడ నిలబడగలరో అక్కడ గెలిపించుకోవడానికి మాకు మేమే టికెట్లు ఇచ్చేలాగా, అవసరమైతే ఒక 3వ ప్రత్యామ్నాయాన్ని తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న పార్టీల్ని, ప్రతిపక్ష పార్టీలకు కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. మీరు మాకు ఇస్తారా? ఇవ్వండి, కొన్ని రోజులు చూస్తాం. మీ వ్యవహారం ఇలాగే ఉందనుకుంటే కనుక ఖచ్చితంగా మాకు మేమే టికెట్లు ఇచ్చుకునేలాగా 3వ ప్రత్యామ్నాయ శక్తిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొస్తాం. ఇందులో ఏ సందేహం లేదు. మాకు ఓవరాల్గా కావాల్సింది ఏంటంటే, మా సమస్యల్ని అసెంబ్లీలో రిప్రజెంట్ చేసే ప్రతినిధులు మాకు ఉండాలి. సరిపడిన మా గొంతు వినపడేలాంటి అంత సంఖ్యలో ప్రతినిధులు మాకు ఉండాలి. ఈ టార్గెట్గా మేము ఈ సమావేశం ద్వారా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. రాబోయే రోజుల్లో ఇదే విధంగా మేము ఐక్య కార్యాచరణతో ముందుకెళ్తాం. మా సమస్యల్ని మేమే పరిష్కరించుకోవడానికి మా ప్రతినిధులు అసెంబ్లీలో తీసుకొస్తాం. అప్పుడు మా సమస్యలు మేమే పరిష్కరించుకోగలుగుతాం. కాబట్టి ఏంటంటే, ఇప్పటికైనా బ్రాహ్మణులు ఏకమయ్యారు అని ఈ సమావేశం ద్వారా రాజకీయ పార్టీలు అన్నీ గుర్తించి మమ్మల్ని రాజకీయంగా కూడా గుర్తించే కార్యక్రమం ఇమీడియట్గా మీరు చేపట్టాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కాకపోతే 3వ ప్రత్యామ్నాయానికి మేము సిద్ధంగా ఉన్నాం. విషయంలో అన్నింటిలో మరి మా సంఘానికి కూడా మేము మీకు అన్యాయం చేయలేదు కదా, మరి ఆశీర్వచనం చేయమని వస్తారు. మేము తప్పనిసరి చేస్తున్నాం. ప్రజలందరూ బాగా సుఖ సంతోషాలు ఉండాలని మేము దీవిస్తున్నాం. అంతేగాని మేము ఎవరిని కూడా చెడు జరగాలి అని మేము కూడా అట్లానం. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అందరూ బాగుండాలి అని కోరుకుంటాం. మా సంఘం కూడా ఏంటంటే ప్రతి ఒక్కరితో మంచిగానే ఉంటాం. మాకు శత్రువులు అంటే ఎవ్వరూ లేరు, అందరూ సమానమే. మాకు ఒక పార్టీతో సంబంధం లేదు, అందరూ మాకు కావాలి. ఎంతవరకు మనం సమాజంలో అందరితోటి మా సేవలు ఉన్నాయి. నేను డాక్యుమెంట్ రైటర్, నా దగ్గర అందరూ వస్తుంటారు పోతుంటారు. అట్లా సార్ ప్రొఫెషన్ సార్ దగ్గరికి వస్తుంటారు. అట్లానే మేము దృష్టిలో పెట్టుకుని సమానంగా మేము చూస్తా తప్పగా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది బాగా ఉండబోదు. మేము కోరుకున్నది ఒకటి, మా కుల దేవత గాయత్రి దేవిని దృష్టిలో పెట్టుకున్నా సరే కనీసం మాకు న్యాయం చేయండి. చేయకపోతే మేమేమనం ఆ పొరపాటు ఏం తప్పు చేశారనేది మీకు తెలుసు, మేము ప్రత్యేక చెప్పాల్సిన పని లేదు. ఆ దేవత మీకు శిక్ష చేస్తుంది, అందరూ మొహమాటం లేదు. ఒకళ్ళు తప్పు చేస్తే ఒకళ్ళని రక్షించాలి, కానీ ఆ సంఘం మొత్తం మీద అంటే ఆ కులం మొత్తం మీద దెబ్బ కొట్టడం అది పద్ధతి కాదు అని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. నమస్తే అండి, నా పేరు శశికళ. నేను తెలుగు అధ్యాపకురాలిని, రచయిత్రిని.
మనం చిన్నప్పటి నుంచి ఒక కథ వింటాం. కట్టెల మోపు విరక్కొట్టాలంటే కష్టం. అదే ఒక కట్టెని విరక్కొట్టడం చాలా తేలిక. అలాగే ఎక్కడైనా సరే సమూహంగా ఉంటే ఆ శక్తి యొక్క గొప్పతనం, ప్రాధాన్యత తెలుస్తుంది. అలానే మా బ్రాహ్మణులందరం కూడా సమూహంగా ఉండాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. అసలు మాలో ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ఎవరెవరు ఏ ఇబ్బందుల్ని ఫేస్ చేస్తున్నారు అనేది తెలుసుకోవటం కోసం ఈ మీటింగ్ మేము పెట్టుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చి మాలో ఉన్నటువంటి సమస్యలన్నీ కొమ్మన్నీ కూడా మేము చర్చించుకున్నాము. అయితే మహాభారతంలో ద్రౌపదీదేవి శ్రీకృష్ణుడితో ఒక మాట అంటుంది. ఏమంటుందంటే, వారు బ్రాహ్మణులే ఏకీడైన సైరింపగన్ అంటుంది ఆవిడ. అంటే ఆవిడ వాళ్ళు జితేంద్రియులు అన్న అర్థంలో అన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేసినా పడుంటారు అనే అర్థమే రోజు రోజుకి పెరిగిపోతుందా అనిపిస్తోంది. దాంతో మాకు ఐక్యత కావాలి, మా సమస్యల్ని పట్టించుకునే వాళ్ళు కావాలి అని మేము బలంగా నమ్ముతున్నాం. అందుకే ఈ సమావేశాన్ని మేము ఏర్పరచుకున్నాం. ధన్యవాదాలు. మూర్తి, నేను బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య హైదరాబాద్ బి3 నుంచి వచ్చానండి. ఈరోజు మరి వేద విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడ నందు ఐలాపురం హోటల్లో మరి మేధావుల సదస్సు అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క మేధావుల సమస్య యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈరోజు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక, ఈ రోజుల్లో బ్రాహ్మణులు అనేది అణగదొక్కబడుతున్నారు. ఎందుకంటే భారత్ నుంచి కూడా చూసుకున్నట్లయితే కనుక బ్రాహ్మణ్ భారత్ చోడో అనే ఉద్యమం జరుగుతుంది. ఈ ఉద్యమాన్ని అరకట్టాలంటే కనుక ప్రతి ఏరియా నందు కూడా బ్రాహ్మణులందరూ ఐక్యం కావాలని చెప్పేసి పిలుపునిస్తూ ఈరోజు ఒక సమావేశం అనేది, మేధావుల సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బ్రాహ్మణులందరూ ఐక్యంగా ఉండాలి, బ్రాహ్మణులు ఒక తాటి మీదకి రావాలి, రాజకీయంగా ఎదగాలి, సో మన యొక్క హక్కుల్ని మనం సాధించుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు మరి 100 మంది నుంచి 150 మంది వరకు ఈరోజు సమావేశానికి ఏర్పాటు చేసుకున్నారు. అందరూ కూడా రాజకీయ నాయకులను పిలిపించారు, తర్వాత ఐపీఎస్లను పిలిపించారు, ఐఏఎస్లు, అందరూ రాజకీయ నాయకులు కూడా అందరూ వచ్చారు. మరి బ్రాహ్మణులకు ఈ రోజున జరుగుతున్న సమస్యలు ఎక్కడున్నాయి, దాన్ని పరిష్కరించుకోవడం ఎలాగని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ రోజున అందరం కూడా కూర్చొని చర్చించడం జరిగింది. ఎందుకంటే అలాగే పౌరోహితులు కూడా ఈ యొక్క ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే, పౌరోహితులు అనేది అర్చకవృత్తిగా అనేది గుర్తించకుండా చేస్తోంది. ఈ రోజున ఏ ఇంట్లో కార్యక్రమం జరగాలన్నా కూడా ఒక బ్రాహ్మణుడు ఉంటేనే కనుక మీ యొక్క కార్యక్రమం జరగడానికి అవకాశం ఉంది. బ్రాహ్మణుడే లేకపోతే కనుక మీ ఇంట్లో కార్యక్రమం అనేది చేసుకోకుండా సరిపోతుంది. మరి అలాంటి బ్రాహ్మణుడు అణగదొక్కాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఈరోజు రాజకీయంగా చూసుకున్నట్లయితే కనుక వారు రాజకీయంగా ఎదగాలన్న ఏ వ్యక్తి అయినా కూడా ఫస్ట్ బ్రాహ్మణుడి మీద చేయి వేస్తున్నాడు. అలాంటి బ్రాహ్మణుడి చేయి వేసినట్లయితే కనుక బుద్ధి చెప్పే విధంగా బ్రాహ్మణ సంఘాలు అనేది ఐక్యం అవుతున్నాయని చెప్పేసి తెలియజేయడానికి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేశాం. ఈ యొక్క మేధావుల సమస్యలు అనేది బ్రాహ్మణ హక్కు సాధించుకుంటాం, బ్రాహ్మణులకు ఏ కోరికలు కావాలని సాధించుకుంటాం. మేమే అసెంబ్లీ దాకా వెళ్ళేంత రీతిలో మేము యొక్క బ్రాహ్మణులందరినీ కూడా ఐక్యం చేసుకుంటాం, వెళ్ళి మా యొక్క హక్కులు మేము సాధించుకుంటాం. ఎందుకంటే ఇప్పటివరకు ప్రభుత్వాలకు ఎన్నో రకాలుగా మేము అర్జీలు పెడుతూనే ఉన్నాం, వాళ్ళు ఇస్తున్నామని అంటున్నా కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి, గవర్నమెంట్లు మారుతున్నాయి, అన్ని రకాల రాజకీయ పార్టీలు మారుతున్నారు కానివ్వండి. వాళ్ళు కనుక బ్రాహ్మణులకు మనకు ఏ రాజకీయ పార్టీ కూడా మాకు ఏ రోజు కూడా మాకు తీసుకురాదు. మా ఓట్లు కావాలి, మా దగ్గర రావాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని వాడుకుని వదిలేస్తున్నారు తప్పితే కనుక మాకు న్యాయం జరిగింది ఏది లేదు. కాబట్టి ఇక మీద సహించేది ఏదీ లేదని చెప్పేసి ఈ యొక్క పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు సమావేశం చేసిన ఉద్దేశం కూడా అదే ఉద్దేశం. ఈ యొక్క బ్రాహ్మణులు ఇంతటితోనే కాకుండా దేనికైనా ఏ హక్కులైనా సాధించుకోగలిగేట్టుగా ఉంటారని చెప్పేసి ఒక పరశురామ అవతారం ఎత్తుతారని చెప్పేసి ఈ యొక్క పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. కాబట్టి బ్రాహ్మణ హక్కులు సాధించేంత వరకు మేము నిద్రపోము, తేల్చుకునేంత వరకు మేము ఉంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. సూర్యప్రకాశ్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. నేను ఇక్కడికి ఒక బ్రాహ్మణ ప్రతినిధిగా వచ్చాను, జర్నలిస్ట్గా రాలేదు. జర్నలిస్ట్గా అంటే ఒక కులానికో ఒక వర్గానికో మద్దతుగా మాట్లాడడం, రాయడం అనేది బేసిక్ దీనికి విరుద్ధం. కాబట్టి నేను బ్రాహ్మణ ప్రతినిధిగా ఇక్కడ సంఘీభావం తెలపడానికి వచ్చాను. తర్వాత నేను బెంగళూరు, ఢిల్లీ, బొంబాయి, చెన్నైలో పనిచేసి హైదరాబాద్లో రీలొకేట్ అయ్యాను. నేను ఇక్కడ గమనించింది ఏంటంటే, ఈ నగరాల్లోని బ్రాహ్మణుల పట్ల వివక్షత చాలా దారుణంగా నార్త్లో ఉంది, సౌత్లో ఉంది. అంచేత
వాళ్ళ బ్రాహ్మణుల పట్ల వివక్షతని ఎదుర్కొనడానికి, తర్వాత వాళ్ళ హక్కుల్ని కాపాడడం కోసం, తర్వాత వాళ్ళని చిన్న చూపు చూస్తూ మీడియాలో కూడా చాలా రకరకాల వ్యాఖ్యలు, సినిమా టీవీలో కూడా వాళ్ళని కించపరిచే విధంగా దృశ్యాలను చిత్రీకరించడం, వాళ్ళని ఒక హాస్య వినోదానికి హాస్యానికి వాడుకునే పాత్రలు క్రియేట్ చేయడం జరుగుతుంది. సో వీటన్నిటి నుంచి రక్షణ పొంది బ్రాహ్మణులు ఆత్మగౌరవంతో తలెత్తుకు తిరిగే సమాజం కోసం ఒక ఇప్పుడు హరిజనుల అట్రాసిటీస్ యాక్ట్ ఎలా పెట్టారో అలాగే బ్రాహ్మణులకు కూడా ఒక అట్రాసిటీ యాక్ట్ పెట్టవలసిన అవసరం వచ్చింది. ఆ స్థితికి ఇప్పుడు బ్రాహ్మణులు పరిస్థితి వచ్చింది. అటువంటి చట్టం కోసం చట్టాన్ని ప్రవేశపెట్టే దిశగా బ్రాహ్మణుల ప్రతినిధులు చట్టసభల్లో తమ వాణిని వినిపించాలి. దానికి కోసం అటువంటి ప్రతినిధుల్ని అన్ని పార్టీల నుంచి, బ్రాహ్మణులనే కాదు, బ్రాహ్మణుల హక్కుల్ని కాపాడే ఇతర కులాల నాయకులను కూడా చట్టసభల్లోకి పంపించే విధంగా బ్రాహ్మణులందరూ సంఘటితం కావాలని నేను కోరుకుంటున్నాను. ఈ బ్రాహ్మణులను సంఘటితపరచడానికి బాలసుబ్రహ్మణ్యం గారు చేసిన ఈ ప్రయత్నాన్ని నేను అభినందిస్తూ, వారు ఈ దిశగా వారు మరింత ముందుకు వెళ్ళి తమ ఆశయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంటర్‌ప్రెన్యూరల్‌గా ఎదిగానండి. అదేంటి అంటే ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ మీద నేను వర్క్ చేస్తూ ఇప్పుడు ప్లాస్టిక్ వాటిలలో తినకూడదు, విస్తరాకుని మళ్ళీ తీసుకొని వచ్చి మనం ప్రచారం చేద్దాము అని. ఇది రూరల్ ఎంప్లాయ్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు గత 3 సంవత్సరాలుగా నేనే చేస్తూ ఉన్నాను దీన్ని. మూడవ విషయం ఏంటి అంటే మనం సమాజానికి ఏ విధంగా ఉపయోగపడగలము అనేది. మనం సమాజానికి చాలా చక్కగా ఉపయోగపడుతున్నానండి. ఒక మద్రాస్ అయ్యంగారి పరిస్థితి చెప్తాను. అతను ఎక్కడో సిలికాన్ వ్యాలీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాళ్ళ అమ్మగారు క్యాన్సర్ తోటి చనిపోయారు. ఎందుకు చనిపోయారు అంటే ఆమె తిన్న ఆహారంలో ఉన్నటువంటి ఈ పెస్టిసైడ్స్ వల్ల క్యాన్సర్ రావడం దాని మూలంగా. సో తనకు ఉన్నటువంటి 70 ఎకరాల పొలాన్ని దాన్ని వ్యవసాయ రంగంగా మార్చి చుట్టూ ఉన్నటువంటి ఫార్మర్స్ అందరినీ, ఎక్కడి నుంచి అంటే మద్రాస్, చెన్నై, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు, ఈ 3 రాష్ట్రాలలో చిన్న చిన్న రైతుల్ని కలుపుకుంటూ ఆ రైతులతోటి ఆర్గానిక్ ఫార్మింగ్ చేయిస్తూ గో ఆధారిత వ్యవసాయం, మనం ఏదైతే గోవుల్ని అలా పట్టుకోండి ఇలా అతను ఎక్కడెక్కడో ఉండి ఇక్కడ మేనేజ్ చేస్తూ వ్యవసాయాన్ని, ఆర్గానిక్ వ్యవసాయాన్ని కార్పొరేట్ వ్యవసాయంగా మార్చగలరు. మొన్న సమ్మర్లో ఒక 1 వీక్లో ఒక చిన్న ఫార్మర్ 70,000 బిల్లింగ్ చేశాడు ఆ ఆర్గనైజేషన్ నుంచి. వీఆర్ వెరీ హ్యాపీ. మనం కూడా సమాజంలో అలా దూసుకుపోవాలి. నేను అప్పుడప్పుడు ఇక్కడ కూర్చున్న శర్వాణి మూర్తి గారిని అడుగుతుంటారు, ఆయన బయోటెక్నాలజీ సార్, ఇక్కడ మా దగ్గర బెండకాయలు బాగా ముదిరిపోతున్నాయి, వాటిని ఏమైనా వాల్యూ అడిషన్ చేయొచ్చా అని. సరే, సమయాభావం వల్ల కలవలేకపోతున్నాం. అందరం కూడా మనకు ఉన్నటువంటి బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి లబ్ధి పొంది ఎదిగాను. మనకి ఇక్కడ ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు. ఈ ప్రముఖులని వినియోగించుకోండి. ప్రతిసారి ప్రతి ఒక్కళ్ళు వచ్చి మనకేదో సహాయం అందించడం అనేటటువంటిది అసంభవమైనటువంటి విషయం. ఈ మేధావుల సదస్సు, మన మేధావులందరూ కూడా మన సమాజానికి, అట్టడుగు వర్గానికి చక్కగా వినియోగపడాలని మరొకసారి బాలసుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇంత చక్కటి